హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజైతే మా ఏరియాలో వర్షం పడుతుంది. సో, వర్షం పడినప్పుడు మనకేమనిపిస్తుంది? ఏమైనా హాట్‌గా వేడిగా చేసుకొని తినాలనిపిస్తుంది కదా! అవును కదా! మీకు కూడా అలా అనిపించినప్పుడు మీరేం చేస్తారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఈరోజైతే మా అమ్మాయి వచ్చి, "అమ్మ ఆమ్లెట్ చెయ్యు" అని అడిగింది. సరే ఆమ్లెట్ ఒక్కటి చేస్తే అంత హెల్తీగా ఏముంటుంది? సరే ఇంకేమైనా యాడ్ చేద్దాం అనుకోని నాకు పొటాటోస్ తీసుకున్నా. సో, పొటాటోస్ ఏంటంటే చిన్న పిల్లలకి ఎస్పెషల్లీ మనం పెట్టినప్పుడు వాళ్ళకి రోజు ఫిజికల్ యాక్టివిటీస్ ఉంటాయి గదండీ! సో, వాళ్ళకి కొంచెం ఎనర్జీ ఎక్కువ అవసరం పడుతుంది. అలాంటప్పుడు పొటాటోస్ పెడితే వెయిట్ గెయిన్, హెల్తీ కొంచెం కార్బోహైడ్రేట్స్ అన్నీ వస్తే చాలా బావుంటుంది పిల్లలకని చెప్పి నేనైతే రెగ్యులర్‌గా ఎప్పుడు కుక్కర్‌లో కర్రీస్ నేను ప్రిపేర్ చేస్తున్న ఈవినింగ్ టైమ్‌లో ఖచ్చితంగా అయితే పొటాటో వేస్తాను. సో, పొటాటో మెత్తగా ఉడికిన తర్వాత అయితే వాళ్ళకి ఫుడ్‌తో పాటు పెడతాను. సో, మోస్ట్‌లీ మా అమ్మాయి ఒక్కదానికే పెడతాను. ఎందుకంటే బాబు చిన్నవాడు కాబట్టి సో, ఈవినింగ్ టైమ్, నైట్ టైమ్ పెట్టడం ఎందుకు మంచిది కాదు. కుదిరితే ఆఫ్టర్‌నూన్ పెట్టాలి. లేదంటే ఈవినింగ్ అంతే. నైట్ టైమ్ కొంచెం హార్డ్ డైజెషన్ కదా పొటాటో. సో, బలం కాబట్టి మనం నైట్ టైమ్ చిన్న పిల్లలకైతే అవాయిడ్ చేయొచ్చు. సో, కొంచెం 3, 4 ఇయర్స్ దాటిన పిల్లలకైతే మనం ఈజీగా నైట్ పెట్టినా ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక్క పొటాటో కాబట్టి. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే 2 పొటాటోస్ తీసుకున్నాను నేను. వాటిని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసాం. సో, చిన్న పీసెస్ కింద కట్ చేయడం వల్ల మనకి ఎగ్ అనేది ఈజీగా కుక్ అయిపోతుంది కదండీ ఎప్పుడైనా. సో, పొటాటో అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో, కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవడం వల్ల మనకి ఎగ్ ఇవి ఈవెన్‌గా కుక్ అవుతుంది. సో, కొంచెం అంత స్మూత్‌గా కుక్ అవ్వకపోయినా ఏం కాదు. లైక్ ఆనియన్స్ అయితే మనకెలా ఉంటుందో కొంచెం ఆహ్, అలా అనిపిస్తుంది అంతే. ఆనియన్స్ ఫుల్‌గా కుక్ అయినా సరే కొంచెం కసకసమంటాయి కదా! సో, అలానే ఇవి కూడా ఉంటాయి. సో, ఇందులో 2 స్పూన్స్ అయితే నేను కార్న్ ఫ్లోర్ యాడ్ చేశాను. హాఫ్ స్పూన్ ఏమో కారం, సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తగినంత సాల్ట్ ఏసుకుంటే సరిపోతుంది. సో, ఒక 2 ఎగ్స్, 2 పొటాటోస్ కదండీ! సో, దానికి డబుల్ ఆఫ్ ద స్పూన్స్ వాటర్ యాడ్ చేశాను. సో, 4 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసుకున్నాం. ఇవన్నీ మనం ఏసుకున్నంత స్ కరెక్ట్‌గా ఈవెన్‌గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నాం. సో, బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కినప్పుడు అంటే 2 మినిట్స్ 1-2 మినిట్స్ అంతే కొంచెం బాగా హీట్ అయిన వెంటనే మనం మిక్స్ చేసి ఉంచిన ఈ ఈ ఎగ్, పొటాటో పేస్ట్ అంతా కూడా యాడ్ చేసేద్దాం. సో, ఒక్కటే చేసేస్తున్నా మళ్ళీ మళ్ళీ 2, 3 అలా అంత టైం ఎందుకు ఒక్కటే కుక్ చేసేస్తే సరిపోతుంది. సో, ఫ్యామిలీ ఆఫ్ 3 కాబట్టి సో, చూద్దాం ఇది ఎంతమంది తిన్నామనేది కూడా చూద్దాం. సో, మొత్తం పాన్ మీద ఇలా స్ప్రెడ్ చేసుకున్నా. చేసిన తర్వాత కొంచెం లైట్‌గా అయితే ఆల్రెడీ కొంచెం కారం ఏసాను కదా! చిన్న పిల్లలు మా అమ్మాయి ఎస్పెషల్లీ అసలు కారం ఉంటే కారం అంటుంది. అంటే ఇలాంటివైతే తింటుంది. సో, కొంచెం కారం యాడ్ చేశాను కదా! అని చెప్పి ఇంకా నేను పచ్చిమిర్చి అయితే అసలు యాడ్ చేయలేదండి. ఆనియన్స్ అండ్ కొంచెం కొరియాండర్ మనకి ఇది ఉంటుంది గదా! కొత్తిమీర అవి 2 యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం బాగా కాలింది అన్నప్పుడు మళ్ళీ సెకండ్ దాన్ని కొంచెం తిప్పితే సో, ఇలా వేడయిన తర్వాత సో, కుక్ అయింది. సో, వన్ సైడ్ అయితే కుక్ అయింది. సో, వేరే సైడ్ కూడా మనం రోస్ట్ చేద్దాం. సో, బాగా కుక్ అయిన తర్వాత మరి ఇంకొకసారి తిప్పుకుంటే మనకు సరిపోతుంది. సో, ఇది 4 పీసెస్ కట్ చేశాను కదండీ! ఇందులో మా అమ్మాయి అయితే ఫస్ట్ టైమ్ నేను పొటాటో ఇలా యాడ్ చేసి చేయడం. నార్మల్ ఆమ్లెట్ అయితే వేసిస్తాను. బట్ ఫస్ట్ టైమ్ కదా ఇలా చేశాను. సో, తీసుకొని అసలు ఎవరికీ పెట్టనంటే పెట్టను అంది. ఆల్‌మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ తనే తినేసింది. సో, ఇంక నైట్ మళ్ళీ డిన్నర్ చేస్తుందా లేదా అనుకున్నాను. చాలా ఇష్టంగా తినింది. సో, నాకిప్పుడు అనిపించింది పిల్లలకి ఇది ఒక బెస్ట్ స్నాక్ అండ్ ఈజియెస్ట్ స్నాక్. మనం ఎప్పుడైనా ఈవినింగ్ టైమ్‌లో చేయొచ్చు. లేదంటే బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో కూడా చేయొచ్చు. ఎందుకంటే అంత ఎక్కువ ఆయిల్ లేదు. ఎగ్ కూడా మరీ ఫ్రై అయిపోయినట్టు ఏం చెయ్యట్లేదు కదా! మనం నార్మల్‌గా బాయిల్డ్ ఎగ్ టైప్‌లోనే చేస్తున్నాం. మరి అంత ఎక్కువగా ఫ్రైలా ఏం చేసేయట్లేదు కాబట్టి పెట్టొచ్చు. సో, ఇది 4 పీసెస్ చేశాను గదా! ఇందులో 2 పీసెస్ అయితే తనే తినింది. ఒకటైతే మాత్రం నాకిచ్చింది. ఒకటి వాళ్ళ ఫాదర్‌కిచ్చింది. సో, చాలా ఇష్టపడింది. సో, మీరు కూడా ఇలాంటి టైంలో ఈవినింగ్ టైమ్స్ లేకపోతే మీ పిల్లల కోసం ఎలాంటి స్పెషల్స్ చేస్తారు? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోస్ మీ వరకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో, ఆల్ వీడియోస్ మీకొస్తాయి. సో, లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.